రాజ్ విషయంలో కోర్టులో కావ్య చెప్పిన ఒక్క సాక్ష్యంతో కథ మొత్తం ఊహించిన మలుపు తిరిగిపోయింది. రాజే సామంత్‌ని చంపేశాడు అన్నది బలంగా మారిపోయిందనమాట. లాయర్ ఆ రేంజ్‌లో కావ్యని ప్రశ్నలు అడగడం మొదలుపెడతాడు. మీరు సామంత్ చనిపోయే ముందు రోజు సామంత్‌కి వార్నింగ్ ఇచ్చారా? భార్యాభర్త ఇద్దరు కలిసి వెళ్ళి అంటే, వెళ్ళాము, వార్నింగ్ అయితే ఇచ్చాము. అప్పుడు రాజ్ మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించాడా సామంత్‌ని అంటే, బెదిరించాడని చెప్పేస్తుందనమాట. అంటే జస్ట్ బెదిరించాడు, కానీ మేము ఇలా చేయాలని అనుకోలేదని కావ్య ఉద్దేశము. కానీ అది ఎలా అవుతుందంటే, ఇది బెదిరించాడు, ఆ తర్వాత ఒంటరిగా ఉండడం చూసి చంపేసి ఆ శవాన్ని ఎక్కడ దాచాలో తెలియక ఇదంతా చేశాడు. ఖచ్చితంగా రాజు ఈ హత్య చేశాడు అని చెప్పని ఆ లాయర్ బలంగా ఒక్క మాట పదే పదే చెప్పడంతో ఇక రాజే ఆ హత్య చేశాడు అన్న ఇది ఎక్కువైపోయిందనమాట. ఇక కావ్య చేతులారా కావ్యనే ఇప్పుడు రాజ్‌ని పట్టించినట్టుగా అయిపోతుంది. ఇదంతా అనామిక ప్లాన్ అనమాట. ఒక్కసారిగా కావ్య చెప్పిన ఆ మాటలకు రాజ్ కూడా షాక్ అయిపోతాడు. ఎందుకంటే జరిగింది వాస్తవమే. అదే జరిగింది. చంపేస్తానని ఎవరైనా కోపంలో అంటారు కదా! అలానే అనుంటాడు. ఆ మాటలు పట్టుకొని అనామిక సామంత్‌ని చంపేసి రాజ్ మీదకి తోసేసి మొత్తం కథనైతే ఇలా ఊహించిన ట్విస్ట్ ఇచ్చేసిందనమాట. మరి నిజ నిజాలు ఎప్పుడు బయటపడతాయో కమింగ్ ఎపిసోడ్‌లో చూద్దాం.